లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత 2 దోసలు వేసుకొని తిన్నా. అమ్మ ఆల్రెడీ చట్నీ చేసి పెట్టిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే అమ్మ వేసిన టమాటా కర్రీతోని తిని ఈవినింగ్ ఎందుకో స్వీట్ బాగా తినబుద్ధి అయింది. సో అమ్మని అడిగిన సేమియా వేసుకోవాలా అని. అయితే ఫస్ట్ సేమియా కొంచెం లైట్గా వేయించి పక్కన పెట్టిన, సిరప్ పక్కన పెట్టిన. అదేంటో మనం ఎంత వేసినా బాగా రానే రాదు. అమ్మ అలా కొంచెం హ్యాండ్ వేస్తే అలా సూపర్ టేస్ట్ వస్తుంది దేనికైనా సరే. తర్వాత కొంచెంసేపు కాగానే ఆ సేమియాలు సిరప్లో వేసి ఒక పాల ప్యాకెట్ కట్ చేసి పాలన్నీ పోసిన. కొంచెంసేపు మరగనిచ్చినాక తర్వాత కొన్ని బాదం పప్పులు వేసి బాగా మరగనిచ్చిన. నాకు పాలు ఉంటే సేమియా అంటే చాలా ఇష్టం. అంటే లిక్విడ్గా చాలా బాగుంటుంది. ఎంత కష్టపడి చేసిన క్రెడిట్ గోస్ టు అమ్మ. బికాజ్ తను చేసింది కాబట్టి అంత టేస్ట్గా వచ్చింది. లేకపోతే ఏదో సోసోగా వచ్చేది. తర్వాత అయిపోగానే ఒక బౌల్లో వేసేసుకొని నా స్వీట్ నేను బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ ఉంది.